అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చెలి పార్ట్ 7 విందాం. కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అను ఉదయం నుంచి ఏమీ తినలేదని అనుకి భోజనం తీసుకొచ్చింది కౌసల్య. అను, భోజనం చేయమ్మా. నాకొద్దమ్మా, మీరు తినండి. నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదు, కొంచెమైనా తినమ్మా. అమ్మా ప్లీజ్, నన్ను విసిగించొద్దు అంటూ అను కోపంగా తన గదికి వెళ్ళి డోర్ దగ్గరికి వేసి ఏడుస్తూ కూర్చుంది. అనువును చూసి కౌసల్య తన గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంది. ఇంతలో ప్రభాకర్ గదిలోకి వచ్చాడు. కౌసల్య, ఏమైంది? అను ఏం తినలేదండి. జరిగిందని మనమే మర్చిపోలేకపోతున్నాం, ఇంకా తను ఎలా మర్చిపోగలదు? దాన్ని కాసేపు ఒంటరిగా వదిలేయి. మన ఇంటికి ఎవరి దిష్టో తగిలినట్టుందండి. తేజ ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. అను జీవితం చూస్తే ఇలా అయిపోయింది. అసలు ఏం జరుగుతుందండి మన ఇంట్లో? ఆ మాటలకి ప్రభాకర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. నాకు భయంగా ఉంది, మన అను కూడా మనకు దూరం అవుతుందేమో అని. అలా ఏమీ జరగదు, నేనున్నాను కదా. నువ్వు ప్రశాంతంగా పడుకో కౌసల్య. ప్రశాంతత అదెక్కడ మిగిలింది మనకి? కౌసల్య, ఎక్కువగా ఆలోచించుకు, నిద్రపో. సరేనండి. అను నిద్రలో ఉండగా ఎవరో మొహం మీద నీళ్లు పోస్తారు. ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. కళ్ళు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా విక్రమ్ కనిపించాడు. అను షాక్తో గట్టిగా అరిచింది. విక్రమ్, మీరేంటిక్కడ? నాకు నిద్ర లేకుండా చేసి నిన్ను ప్రశాంతంగా ఎలా నిద్రపోనిస్తానను? అమ్మా అను, ఏమైంది? తలుపు తీ. అను బెడ్ పై నుంచి లేచి తలుపు తెరుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మా అది. అయినా ఏంటను ఇలా తడిచిపోయావు? ఇంతలో విక్రమ్ డోర్ దగ్గరికి వచ్చాడు. ఏం లేదు మావయ్య గారు, మొగుడొచ్చాడని స్పృహ కూడా లేకుండా నిద్రపోతోంది. అందుకే మొహం మీద వాటర్ కొట్టి నిద్రలేపాను. ఆ మాటకి ప్రభాకర్ కోపంగా విక్రమ్ దగ్గరికి వచ్చాడు. నా కూతురు గదిలో నువ్వేం చేస్తున్నావు విక్రమ్? మీరు మర్చిపోయినట్టున్నారు మావయ్య గారు, ఇప్పుడు తను నా భార్య. అసలు ఈ పెళ్లిని మేము అంగీకరించకుండా నువ్వు తన భర్తవెలా అవుతావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో విక్రమ్. వెళ్తాను, కానీ అను నాతో పంపించే వరకు వస్తూనే ఉంటాను అంటూ విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కౌసల్య తన దగ్గరికి వెళ్ళి ఓదార్చింది. కౌసల్య, నువ్వు వెళ్ళి పడుకో, అను దగ్గర నేను ఉంటాను. ఆహా, నేను కూడా ఇక్కడే ఉంటానండి. సరే అయితే పడుకోండి. కాసేపటికి అను కౌసల్య బెడ్పై నిద్రపోయారు. ప్రభాకర్ అలా ఆలోచిస్తూనే సోఫాలో పడుకున్నారు. మధ్యరాత్రిలో ప్రభాకర్కి మెలకువ వచ్చి చూసేసరికి బెడ్పై అను కనిపించదు. ప్రభాకర్ తన్ని వెతుకుతూ టెర్రస్ పైకి వెళ్లారు. అను అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ప్రభాకర్ కూడా వచ్చి తన పక్కనే కూర్చుని అనుకి కాసేపు ధైర్యం చెప్పి కిందకి తీసుకొచ్చారు. అను, ఏం ఆలోచించకుండా నిద్రపోమ్మా, అంతా మంచి జరుగుతుంది. నాన్నని నేనున్నాను కదా. అలాగే నాన్న. ఉదయాన్నే ప్రభాకర్ అనుని తీసుకుని విక్రమింటికి వచ్చాడు. డోర్ బయట నిలబడిన అనుని ప్రభాకర్ని చూసి రంగనాథ్ దగ్గరకొచ్చాడు. ప్రభాకర్ గారు, లోపలికి రండి. అను, నువ్వు కూడా రామ్మా. కొత్త కోడల్ని ఆహ్వానించే పద్ధతి ఇది కాదనుకుంటాను. హో సారీ, ఒక్క నిమిషం. నీలిమా, హారతి తీసుకురా. హా, వస్తున్నానండి. ఆమొచ్చి అనుకి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. అను ప్రభాకర్ లోపలికొచ్చి కూర్చున్నారు. థ్యాంక్స్ ప్రభాకర్ గారు, జరిగింది మనసులో పెట్టుకోకుండా మా ఇంటి కోడల్ని తీసుకొచ్చినందుకు. మీ మీద నమ్మకంతో నా కూతురు మీ ఇంట్లో వదిలి వెళ్తున్నాను. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే రంగనాథ్ గారు. అలాగే ప్రభాకర్ గారు, మీరు నిశ్చింతగా ఉండండి. అనుని నా కూతురుతో సమానంగా చూసుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. అను, జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న. ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రంగనాథ్ ఇంట్లో అందరినీ అనుకు పరిచయం చేశారు. కానీ ఎవరూ అనుని సరిగ్గా పలకరించకుండా మొహం తిప్పుకుని వెళ్ళిపోయారు. అను, నువ్వేమనుకోకమ్మా, వాళ్ళు నీ మీద కొంచెం కోపంగా ఉన్నారు. పర్లేదు బాబాయ్ గారు. ఆ మాటకి రంగనాథ్ నవ్వుతూ ఆ ఇంటి పని మనిషిని పిలిచాడు. రాగిణి, ఇలారా. ఏంటి సార్? అమ్మాయిని విక్రమ్ రూమ్కి తీసుకెళ్ళు. బాబాయ్ గారు, మీరేమనుకోకండి, నేను వేరే గదిలో ఉంటాను. అలాగేనమ్మా, నీ ఇష్టం. రాగిణి, వెళ్ళి అమ్మాయికి వేరే గది చూపించు. అలాగే సార్. మేడం రండి అంటూ లగేజ్ తీసుకుని అనుని రూమ్లోకి తీసుకెళ్తుంది. మేడం, ఇదే మీ రూమ్, ఏమైనా అవసరమైతే నాతో చెప్పండి.
అలాగే, థ్యాంక్స్ రాగిణి. రాగిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అను అక్కడి నుంచి విక్రమ్ గదికి వచ్చింది. తను బెడ్పై నిద్రపోతూ ఉన్నాడు. అను మగ్తో వాటర్ తెచ్చి విక్రమ్ మొహంపై కొట్టింది. విక్రమ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఏంటి శ్రీవారు, ఇంతసేపు నిద్రపోతే ఎలా? ఆఫీస్కి వెళ్ళారా? లేచి రెడీ అవ్వండి. ఏ, నువ్వేంటిక్కడ? అదేంటి, మీరేగా నువ్వు నా భార్యవి, నా ఇంటికి వచ్చి తీరాలని అన్నారు, అందుకే వచ్చేశాను. విక్రమ్ అనువైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏంటలా చూస్తున్నారు? నిద్రమతి వదలలేదా? లేక రాత్రి తాగింది ఇంకా దిగలేదా? అంటే నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చేసావా? హా, మీరంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయినా నా మొహం మీద నీళ్ళెందుకు కొట్టావు? మిమ్మల్ని నిద్ర లేపడానికి. ఇలా ఎవరైనా నిద్ర లేపుతారా? మీ దగ్గర నేర్చుకున్నదే కదా, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అంటూ అను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే విక్రమ్ తన ముందుకొచ్చి డోర్ కట్టగా నిలబడ్డాడు. నిజం చెప్పు, అసలు ఏం ప్లాన్ మీద ఇక్కడికి వచ్చావు? తొందరెందుకు మై డియర్ హస్బెండ్, త్వరలోనే తెలుస్తుంది. నువ్వేం చేయలేవను, నీ అంతటి నువ్వే ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కున్నావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు విక్రమ్? నేను ఇక్కడికి వచ్చానంటే అర్థం మీకు భయపడ్డానని మాత్రం కాదు. అనుమానపొరలు కమ్ముకున్న మీ కంటికి నిజం చూపించడానికి. నిజం కళ్ళ ముందే ఉంటే ఇంకా ఏంటి నువ్వు చూపించేది? నువ్వు నాకు నిజం చూపించడం కాదు, నేనే నీకు నీ స్థానం ఏంటో తెలిసేలా చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను నీకు ఈ విక్రమ్ అంటే ఏంటో అంటూ విక్రమ్ అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళబోతుంటే అను చిటికి వేసి పిలిచింది. విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు. ఇక్కడున్న తను అంత తేలిగ్గా నీ నోటమని అంగీకరించను. మా నాన్న నాకు పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి ఆ పరిస్థితులకు ఎదురు తిరిగే ధైర్యాన్ని కూడా నేర్పించారు. ఈ అను అంటే ఏంటో మీకు త్వరలోనే అర్థమయ్యేలా చేస్తానంటూ అను అక్కడి నుంచి తన రూమ్కి వచ్చేసింది. విక్రమ్ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయాడు. అను రూమ్కి వచ్చి బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ముందు రోజు రాత్రి ప్రభాకర్కి తనకి మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది అనుకి. ముందు రోజు రాత్రి విక్రమ్ వచ్చేళ్ళిన తర్వాత అను నిద్రపట్టక టెర్రస్పై కూర్చుని తేజ శ్రావ్యాల గురించి ఆలోచిస్తూ ఉంది. నీరజ్ అనుని తీసుకుని కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు ప్రభాకర్ ఫ్రెండ్ భాస్కర్ కనిపించాడు. భాస్కర్ అంకుల్లా ఉన్నారే, ఈయన లండన్ నుంచి ఎప్పుడొచ్చారు? నీరజ్ గారు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అను అక్కడి నుంచి భాస్కర్ దగ్గరికి వెళ్ళింది. అంకుల్, ఎలా ఉన్నారు? హే అను, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. చెప్పమ్మా. నాన్న మీకు అన్నయ్య గురించి లండన్లో ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా, వాళ్ళు లండన్ నుంచి ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా వివరాలు తెలుసా? ఏం మాట్లాడుతున్నావాను? మీ అన్నయ్య లండన్ వచ్చాడా? అదేంటి అంకుల్, నాన్న మీతో చెప్పానని చెప్పారు. లేదమ్మా, నేను 6 months బ్యాక్ హెల్త్ బాగాలేదని ఇండియాకి వచ్చేసాను. ఇప్పుడు నా కూతురు దగ్గర ఉంటున్నాను. అంటే నాన్న నాకు అబద్ధం చెప్పారన్నమాట. అను, ఏమైంది? ఏం లేదు అంకుల్, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందమ్మా. ఓకే అంకుల్, టేక్ కేర్. వీలుంటే ఇంటికి రండి. తప్పకుండా అను. అంకుల్, నాకు కొంచెం పనుంది, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్ అంకుల్. ఓకే బాయ్ అను. అను అక్కడి నుంచి నీరజ్ దగ్గరికి వచ్చింది. అను, ఏమైంది? ఏం లేదు నీరజ్ గారు, ఆయన మా నాన్న ఫ్రెండ్, పలకరించడానికి వెళ్ళాను. అవునా, సరే వెళ్దామా? సరే వెళ్దాం. షాపింగ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అను ప్రభాకర్ దగ్గరికి వచ్చింది. నాన్న, అన్నయ్య గురించి నాకు ఎందుకు అబద్ధం చెప్పారు? ఏం మాట్లాడుతున్నావను? నేను నిజమే చెప్పాను. నేను భాస్కర్ అంకుల్ని కలిశాను నాన్న, ఆయన లండన్లో ఉండడం లేదని చెప్పారు. మరి మీరు ఎవరితో ఎంక్వైరీ చేయించారు? మీకు తెలుసు కదా నాన్న, అన్నయ్య శ్రావ్యని సొంత చెల్లెలుగా భావించేవాడు. అలాంటిది వాళ్ళిద్దరి గురించి అందరితో పాటు మీరు కూడా తప్పుగా ఎలా మాట్లాడగలిగారు? అను, అది నిజం చెప్పండి నాన్న, ఎందుకు నాకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నేను కాపాడుకోవడానికి. ఏంటి నాన్న మీరు అనేది? అవునను, నువ్వు తేజశ్రావ్యుల గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నేను చంపేస్తామని బెదిరించారు. అందుకే నేను సేఫ్గా ఇక్కడి నుంచి పంపిన తర్వాత తేజ గురించి తెలుసుకుందాం అనుకున్నాను. అంటే ఖచ్చితంగా అన్నయ్య శ్రావ్య ఏదో ప్రమాదంలో ఉన్నారు నాన్న. కానీ మీకు ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? నేను కనుక్కున్నానను, ఆ ఫోన్ కాల్ విక్రమ్ ఇంటి నుంచి వచ్చింది. వాట్? నిజమను, ఆ ఇంటికి శ్రావ్య తేజల మిస్సింగ్కి ఏదో సంబంధం ఉంది.
పోలీసులు చెబుదాం అంటే శ్రావ్య తేజ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. అందుకే నేనేం చేయలేకపోయాను. అయితే నాన్న, మనం త్వరగా వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అలాగే అను, తెలుసుకుందాం. అనుకి ఆ రోజు జరిగిందంతా గుర్తొస్తోంది. టెర్రస్పై కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ప్రభాకర్ తన దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నాడు. అను, అసలు ఎందుకు ఇలా చేశావు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న? విక్రమ్ గురించి. ఎందుకు తను కావాలని రెచ్చగొట్టావు? మీరే అన్నారుగా నాన్న, శ్రావ్య అన్నయ్యల మిస్సింగ్కి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని. అందుకే విక్రమ్ని రెచ్చగొట్టి నా మెడలో తాళి కట్టేలా చేశాను. అందుకని నీ జీవితాన్ని పణంగా పెడతావా అను? అన్నయ్య కంటే నాకేది ఎక్కువ కాదు నాన్న. ఆ ఇంటికి వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు. కానీ అను, అక్కడ నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అన్నయ్య శ్రావ్య జాడ మనం ఎప్పటికీ తెలుసుకోలేం. నేను ఆ ఇంటికి వెళ్ళి తీరాలి నాన్న. విక్రమ్ని హెల్ప్ అడుగుదామంటే తను నేను చెప్పే మాట కూడా వినిపించుకోవడం లేదు. పైగా విక్రమ్ ఆ మాధవిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అలా జరిగితే శ్రావ్య జీవితం నాశనం అవుతుంది. అందుకే నాకు వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు చెప్పింది నిజమే అను. మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి. కానీ మన తేజ శ్రావ్య తిరిగి రావాలి. తప్పకుండా నాన్న. కానీ అను, ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఆ ఇంటి కోడలుగా అక్కడికి వెళ్ళినా సరే తిరిగి వచ్చేటప్పుడు కేవలం నా కూతురిగా మాత్రమే తిరిగి రావాలి. ఆ మాటకి అను ప్రభాకర్ వైపు చూసింది. మీరేం టెన్షన్ పడకండి నాన్న. శ్రావ్య తిరిగి వచ్చే వరకు మాత్రమే ఈ తాళి నా మెడలో ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆ స్థానాన్ని తీసుకున్నాను. గుడ్ అను. శ్రావ్య కోసం నువ్వు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. శ్రావ్య చాలా మంచిది నాన్న. ప్రేమకి ప్రాణం పోస్తే అది శ్రావ్యలానే ఉంటుంది. తన అన్నయ్యకి ఫ్రెండే అయినా నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంది. అన్నయ్య మా ఇద్దరిని ఎప్పుడూ వేరుగా చూడలేదు. అన్నయ్య ఎప్పుడూ కూడా నాకు ఇద్దరు చెల్లెలని చెప్పేవాడు. అలాంటి పవిత్రమైన అన్నా చెల్లెల బంధాన్ని నీచమైన బంధంగా ప్రపంచాన్ని చూపించారు వాళ్ళు. వాళ్ళెవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను నానా. అవునాను. అసలు ఇలా ఎవరు చేశారో ఎందుకు చేశారో మనం తెలుసుకుని తీరాలి. తెలుస్తుంది నాన్న. చీకట్లో ఉన్న వ్యక్తి రూపాన్ని నేను వెలుగులోకి తీసుకొస్తాను. సరే అను, చాలా లేట్ అయింది, వెళ్దాం పద. అలాగే నాన్న. ఇద్దరూ టెర్రస్ పై నుంచి కిందకొచ్చేశారు. అను ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. శ్రావ్య తేజల మిస్సింగ్కి విక్రమ్ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? అను తను అనుకున్న పని పూర్తి చేయగలుగుతుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.